మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనము. మోషే నాయకత్వంలో లక్షలాది మంది ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచిపెట్టి వాగ్దాన దేశం వైపు ప్రయాణం మొదలు పెడతారు. వారు ప్రయాణించి ఎర్రసముద్రం తీరానికి చేరుకుంటారు. కాని ఇంతలోనే ఫరో రాజు మనసు మార్చుకుంటాడు. ఉచితంగా పనిచేసే బానిసలను వదులుకున్నందుకు బాధపడి తన బలమైన సైన్యాన్ని వందలాది యుద్ధరథాలను తీసుకుని వారిని తిరిగి పట్టుకోవడానికి వెంబడిస్తాడు. ఇశ్రాయేలీయులు వెనక్కి తిరిగి చూసేసరికి ఫరో సైన్యం వేగంగా దూసుకువస్తూ ఉంటుంది. ముందు చూస్తే దాటడానికి వీల్లేని మహాసముద్రం, వెనుక చూస్తే క్రూరులైన ఈజిప్టు సైన్యం. ఇక తమకు మరణం తథ్యమని భావించిన ఇశ్రాయేలీయులు భయంతో వణికిపోతూ, ఈజిప్టులో చనిపోవడానికి సమాధులు లేవనా మమ్మల్ని ఈ అరణ్యంలో చావడానికి తీసుకొచ్చావు అని మోషేను నిలదీస్తారు. అప్పుడు మోషే వారితో, భయపడకండి, దేవుడు ఈరోజు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి అని ధైర్యం చెబుతాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే సముద్రం వైపు తన చేతిలోని కర్రను చాపుతాడు. వెంటనే దేవుడు రాత్రంతా ఎడతెగకుండా బలమైన తూర్పుగాలిని వీచేలా చేస్తాడు. ఆ గాలికి సముద్రపు నీరు వెనక్కి నెట్టబడి 2 పాయలుగా చీలిపోయి సముద్రం మధ్యలో ఆరిన నేల ఏర్పడుతుంది. ఆ నీళ్లు వారికి కుడివైపున ఎడమవైపున 2 పెద్ద గోడల్లా నిలబడిపోతాయి. ఇశ్రాయేలీయులంతా ఆ ఆరిన నేలగుండా నడుచుకుంటూ సురక్షితంగా సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకుంటారు. ఇశ్రాయేలీయులను వెంబడిస్తూ ఫరో సైన్యం, వారి రథాలు కూడా సముద్రం మధ్యలో ఏర్పడిన దారిలోకి ప్రవేశిస్తాయి. కాని దేవుడు వారి రథచక్రాలు ఊడిపోయేలా చేసి వారి ప్రయాణాన్ని కష్టతరం చేస్తాడు. ఇశ్రాయేలీయులందరూ ఒడ్డుకు చేరుకున్న తర్వాత దేవుని ఆజ్ఞతో మోషే మళ్లీ తన కర్రను సముద్రం వైపు చాపుతాడు. వెంటనే గోడల్లా నిలబడిన నీళ్లు తిరిగి యథాస్థితికి చేరుకుని ఎగసిపడతాయి. ఆ ప్రవాహంలో ఫరో సైన్యం, రథాలు అన్నీ మునిగిపోయి సముద్రంలో కొట్టుకుపోతాయి. ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. ఈ విధంగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు బానిసత్వం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. ఇలాంటి బైబిల్ వాస్తవాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్.